ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారము వివిధ అంశాలకు సంబంధించి ఆయా ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి వార్తలను ఒక్కసారి విశ్లేషిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. విద్యార్థులకు శుభవార్త. జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ అమలుపై సీఎం దృష్టి. ఇది ఎవరైతే విదేశాలలో మరి బీసీ స్టూడెంట్స్ విద్యాభ్యాసం చేయడం కోసము ఒక స్కీమ్ అనేది ఉంది. దాని పేరే జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీము. దీన్ని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి వార్త మీకు దిశ పేపర్లో ఇవాళ కనబడుతుంది. ఇందులో రెండు ప్రధానమైనటువంటి అంశాలు నొక్కి చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే విదేశాలలో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేయండి అని అధికారులను ఆదేశించడం జరిగింది. రెండోది ఏంటంటే నిరుపేద విద్యార్థులకు ఈ స్కీమ్లో ప్రియారిటీ ఇవ్వండి. ఎవరైతే పూర్ స్టూడెంట్స్ టాలెంటెడ్ ఉన్నారో వారికి ప్రియారిటీ ఇవ్వండి. మూడో పాయింట్ ఏంటంటే ఈ స్కీముని అత్యంత పకడ్బందీగా పక్కగా ఇంప్లిమెంట్ చేయండి అని అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ఇది బీసీ విద్యార్థులు ఎవరైతే మరి ఫారిన్లో చదువుకోవాలనుకుంటున్నారో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలలో అంటే విద్యాభ్యాసం చేయాలని ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా స్తోమత లేని వారికి ఈ స్కీము ఈ ఆదేశాలు అయితే చాలా సంతోషకరమని చెప్పవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ వార్త మనకు కనబడుతుంది. నెక్స్ట్ రిజర్వేషన్ పోస్టులు డీ రిజర్వేషన్ అని మనకు కనబడుతుంది. రీసెంట్గా ఏం జరిగింది అంటే మనకు యూనివర్సిటీస్లో ఏవైతే భర్తీ కాకుండా ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి కదా, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలో ఉండి అంటే సరైనటువంటి అభ్యర్థులు దొరకకుండా క్వాలిఫికేషన్ లేకుండా ఉండడం వల్ల ఆ పోస్టులు అనేవి ఫిల్ చేయలేకపోతున్నారు. అలాంటి పోస్టులను డీ రిజర్వ్డ్ చేసేసి ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీకి తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిపాదన యూజీసీ రూపొందించి ఒక డ్రాఫ్ట్ ముసాయిదాను రూపొందించి పబ్లిక్లో ఒపీనియన్ కోసం పెట్టింది. దీని మీద చాలా ఇష్యూ అయితే మరి ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర అని వివిధ వర్గాలు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దానికి కేంద్ర విద్యాశాఖ కూడా రెస్పాండ్ అయింది. ఇక్కడ దానికి సంబంధించి మనకు ఉంది. యూజీసీ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ ఆదివారం స్పందించింది. రిజర్వేషన్ పోస్టులను డీ రిజర్వ్ చేయడం ఉండదని ఇక్కడ స్పష్టం చేసింది. 2019లో చేసిన చట్టం ప్రకారం కేంద్ర విద్యా సంస్థల్లో టీచర్ క్యాడర్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అన్ని పోస్టులకు రిజర్వేషన్ ఉంటుంది అని క్లియర్గా చెప్పింది. సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆ చట్టం 2019 అమల్లోకి తర్వాత ఏ రిజర్వేషన్ పోస్ట్ను డీ రిజర్వ్ చేయకూడదని ఈ మేరకు చట్ట ప్రకారం ఖాళీల భర్తీ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశామని అయితే ఎక్స్పోస్ట్లో తెలిపింది. మరోవైపు కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్ పోస్టులను డీ రిజర్వ్ చేయబోమని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ స్పష్టత ఇచ్చారు. రిజర్వ్ కేటగిరీలోని బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉన్నత విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అంటే ఆల్మోస్ట్ ఈ వివాదానికి కేంద్ర విద్యాశాఖ ఫుల్ స్టాప్ పెట్టినట్టే మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంతకంటే ముందు ఒక డ్రాఫ్ట్ పబ్లిక్ ఒపీనియన్ కోసం పెట్టినట్టు మనకు వార్తలు వచ్చాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు ఇక్కడ అందిస్తాను నేను. ఇంకొక వార్త, గ్రామానికో రెవెన్యూ ఉద్యోగి అని ఇక్కడ కనబడుతుంది. అంటే గతంలో ఉన్నటువంటి సిస్టమ్ని మళ్ళీ ఒక్కసారి బ్యాకప్ చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించినట్టు మనకి ఇవాళ నమస్తే తెలంగాణలో ఒక వార్త కనబడుతుంది. ఎందుకంటే గ్రామాలలో ఇటు తహసీల్దార్కి అటు విలేజ్ లెవెల్లో ఒక అనుసంధానకర్త లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, ల్యాండ్ ఇష్యూస్. కాబట్టి మేము దీన్ని మళ్ళీ ఒకసారి రీఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నామన్నట్టు పేర్కొంటున్నారు. సో దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా మనకు ముందు ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టాఫ్ నర్సు తుది ఫలితాలు విడుదల. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ జరిగింది నిన్న. స్టాఫ్ నర్సు పోస్టుల తుది ఫలితాలను అయితే మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం అయితే విడుదల చేసింది. ఎంపికైన వారి జాబితాను ఎంహెచ్ఏ స్కార్బీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టయితే పేర్కొన్నది. వీరికి ఈ నెల 31న నియామక పత్రాలు అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఎల్బీ స్టేడియంలో మరి భారీ ఎత్తున ఒక సభ నిర్వహించి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా మేము అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,204 స్టాఫ్ నర్సు పోస్టులకు ప్రభుత్వం అయితే డిసెంబర్ 30న 2022లో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. సుమారు 40,000 మందికి పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. మరి వీరందరికీ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 1890 పోస్టులు ప్రభుత్వం అప్పటికే జత చేసింది. దాంతో 7,094 పోస్టులు
అంటే రీసెంట్గా ఈ 1890 పోస్టులు యాడ్ చేశారు. కొత్త ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాల మేరకు 1890 పోస్టులు ప్రభుత్వం జత చేసింది. మొత్తం 7094 పెరిగింది. గత నెలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన మెరిట్ లిస్ట్ అయితే కొంత గందరగోళానికి అయితే దారితీసింది. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇది క్లియర్ అయిపోయినట్టే. ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే వీరు అందుకుంటారు. స్టాఫ్ నర్సులను నర్సింగ్ ఆఫీసర్స్గా హోదా మార్చుతూ ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చింది. సీనియారిటీ ప్రకారం వివిధ హోదాలు కూడా కేటాయించింది. ఆ వెంటనే మరి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రికార్డుల్లో పేరు మార్పు అయితే జరగలేదు. ఈ నేపథ్యంలో పాత వారికి రికార్డులో హోదా మార్పుతో పాటు కొత్తగా నియామక పత్రాలు అందించబోయే 7094 మందికి ఇప్పుడు నర్సింగ్ ఆఫీసర్ పేరుతోటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక నుంచి స్టాఫ్ నర్స్ అనే పదం కాకుండా నర్సింగ్ ఆఫీసర్ అనే వీరిని పిలవాల్సి అయితే ఉంటుంది. అది మీరు గమనించండి. ఇక స్టాఫ్ నర్స్ ఎంపిక అన్న చెల్లె ఇట్లాంటి న్యూస్ కూడా మనకు అంటే ఏ కుటుంబం నుంచి ఇద్దరు ఒకేసారి ఇట్లా ఎంపిక కావడము కొంత మనకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాంటి వార్త కూడా ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకొక వార్త ఆంధ్రప్రభలో నోటిఫికేషన్లు ఎన్నికలలే అని ఒక వార్త కనిపిస్తుంది. అంటే ఫిబ్రవరిలో మరి ఎలక్షన్ షెడ్యూల్ రాబోతుంది. అమల్లోకి ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, నోటిఫికేషన్లు ఇవ్వడము ఎలా జరుగుతుంది అనేది ఒక ప్రశ్న మనకి ఇక్కడ లేవనెత్తడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం తప్పకుండా ఎలక్షన్ కోడ్ కంటే ముందే వీలైనంత ఎక్కువగా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నట్టు మనకు తాజా సమాచారం అందుతుంది. ఎందుకంటే అటు టీఎస్పీఎస్సీని వేగవంతంగా సభ్యుల్ని చైర్మన్ అపాయింట్ చేయించుకోవడము, అధికారులకు కూడా స్పష్టంగా వేకెన్సీస్ లిస్ట్ను స్పీడప్ చేయడము అయితే మనకు కనబడుతుంది. సరే, ఈ వార్త కొంత మనకి ఇక్కడ వినిపిస్తుంది. కోడ్ కంటే ముందు మరి నోటిఫికేషన్స్ వస్తాయా? ఫిబ్రవరి నెల చివరి వారంలో ప్రకటించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నది. నోటిఫికేషన్ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అయితే అడ్డంకిగా మారే అవకాశం ఉంది అని ఇక్కడ మనకు కనబడుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ అని వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చారు. జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు మరి భర్తీ చేస్తామన్నారు. ఈ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు జారీ అవుతాయో ఆ తేదీలు కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కదా. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నియామకాలు నోటిఫికేషన్ జారీ చేస్తామని ఉంది. ఫిబ్రవరి 1కి ఇంకా ఒకరోజు వ్యవధి మాత్రమే ఉండడంతో మరి నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుందా అనేది టీఎస్పీఎస్సీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ సభ్యుల నియామకము ఇంకా కొంత జరగాల్సి ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత కొంత లేట్ అవుతుందేమో, కానీ నాకు తెలిసి అయితే ఎలక్షన్ కోడ్ కంటే ముందే వీలైనంత ఎక్కువ నోటిఫికేషన్లు అయితే ఇచ్చే అవకాశం డెఫినెట్గా ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రద్దయినటువంటి గ్రూప్ 1 డిఏఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పరీక్షలను తాజాగా నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేయడంతో పాటు వాయిదా పడ్డ గ్రూప్ 2 పరీక్షలు కూడా ఇప్పుడు కండక్ట్ చేయాల్సి ఉంది. గ్రూప్ 3 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి సంబంధించిన పరీక్షల డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. గ్రూప్ 4 నిర్వహించి 6 months అయిపోయింది. వాటి యొక్క రిజల్ట్స్ని కూడా ఇవ్వాల్సి ఉంది. మరోవైపు గురుకుల పాఠశాలలలో ఉపాధ్యాయుల నియామకానికి కూడా ఎగ్జామ్ కండక్ట్ అయింది. దానికి సంబంధించి కూడా రిజల్ట్ ఇవ్వాలి. ఇవన్నీ చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మరి వేగంగానే క్లియర్ చేసే అవకాశం అయితే ఉంది. ఆర్టీసీలో 3000 నియామకాలకు కార్యాచరణ అని మనకు ఒకటి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో 3000 నియామకాలకు కార్యాచరణ రూపొందించింది. ఈ నెల 31వ తేదీన కార్మికులకు శుభవార్త అందిస్తుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారము కరీంనగర్ 2 డిపో ప్రాంగణంలో మరి ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. 3000 బస్సులు కొనుగోలు కొత్తగా చేస్తున్నాము, 3000 నియామకాలు కూడా మేము జరుపుతామని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు కనబడుతుంది. ధరణి స్థానంలో త్వరలో భూమాత, ఏదైతే కాంగ్రెస్ అంతకు ముందే చెప్పడం జరిగింది, ధరణి స్థానంలో మేము భూమాత తీసుకొస్తామని. దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే త్వరలో ధరణి పోర్టల్ రద్దు చేసి రైతుల భూ సమస్యలు పరిష్కరిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. భూమాత పేరుతో ప్రత్యేక పోర్టల్ అయితే మేము తీసుకురాబోతున్నాము అని ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సేమ్ ఇది అభ్యర్థులు లేకుండా అన్రిజర్వ్డ్ భర్తీ, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము ఈ వార్తను. గ్రామానికి ఒక రెవెన్యూ ఉద్యోగి, ఇది కూడా మనము డిస్కస్ చేయాలి. మళ్ళీ విఆర్ఏ సిస్టమ్ని మేము బ్యాకప్ చేస్తామనే ఒక విషయం అయితే మనకు కనబడుతుంది. గత ప్రభుత్వం ఏదైతే రద్దు చేయడం జరిగిందో 100 ఏళ్ళు వారు భూముల్ని కాపాడినారు, ఇప్పటికే మేము వాళ్ళను పునరుద్ధరిస్తామని స్పష్టం చేయడం జరిగింది అనే ఒక వార్త కనిపిస్తుంది. మరి వివిధ శాఖలలోకి సర్దుబాటు అయినటువంటి రెవెన్యూ ఉద్యోగులను తిరిగి గ్రామాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది, లేక కొత్తగా ఏమైనా రిక్రూట్మెంట్ చేస్తారా అనేది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సేమ్ స్టాఫ్ నర్సులు రిజల్ట్ గురించి ఉంది. డిగ్రీ పీజీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 15% సీట్ల కేటాయింపు అనేది మనకు కనబడుతుంది. ఏదైతే డిగ్రీలో పీజీలో
బయట స్టేట్ వాళ్లకు ఈ సంవత్సరం నుంచి అన్ని వర్సిటీలలో ఒక 15% సీట్లు ఇస్తాము. అయితే ఈ లోకల్ స్టూడెంట్స్కి నష్టం జరగకుండా అదనపు సీట్లు సృష్టించి అవి ఇస్తామని అయితే ఇక్కడ మనకు స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్రంలో డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 15% సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు కాలేజీల్లో అమలు చేయాలని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని కూడా చెప్తున్నారు. రాష్ట్ర విద్యార్థులకు నష్టం లేకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అదనపు సీట్లు సృష్టించి వీటిని భర్తీ చేయాలని అయితే ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని ఒకటి మనకు వార్త కనిపిస్తుంది తీన్మార్ మల్లన్న ద్వారా. కాంగ్రెస్ ప్రభుత్వంలో గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న తెలిపారు. ఆ గెస్ట్ లెక్చరర్ల సమస్యలు అయితే మరి ఏదైతే జూనియర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, పీరియడ్ చొప్పున బోధించినటువంటి గెస్ట్ లెక్చరర్లు మరి వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత అయితే కల్పించాలని ఒక డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా పీరియడ్తో సంబంధం లేకుండా ఒక సెక్యూరిటీ ఇచ్చి మంత్లీ శాలరీస్ ఇవ్వాలనేది కూడా ఒక ప్రపోజల్ ఉంది. దాన్ని అయితే మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. సర్కారు జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న ఎలాంటి గుర్తింపు లేదని గెస్ట్ లెక్చరర్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే మరి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సందర్భంలో మినిమం టైం స్కేల్ ఉద్యోగులు గుర్తించాలని వారు కోరుతున్నారు. గెస్ట్ లెక్చరర్ల అండగా ఉంటామని కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులు అయితే తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. కొంత గెస్ట్ లెక్చరర్లకు శుభవార్త అనే మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాళ ఉన్నటువంటి తాజా అప్డేట్స్. మనకు ఇంకా లేటెస్ట్ ఏమైనా ఉంటే మీకు తప్పకుండా అందిస్తాను. మీ కామెంట్స్ తెలియజేయండి.